శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుంచి ఒక చిరు ప్రయోగం. చాలామంది భక్తులు, చాలామంది వీక్షకులందరూ అడిగే ఒక ప్రయత్నం కోసం వార ఫలితాలని ఈ 2026 ఏప్రిల్ నుండి స్టార్ట్ చేశాం. ఏప్రిల్ 8 నుండి 14 వరకు 2026 ఈ ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి ఈ వారం అదృష్టం తలుపు తడుతుందని కూడా చెప్పచ్చు. కానీ మీరు సిద్ధంగా లేకపోతే అవకాశం మీ ముందు మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ 7 రోజులు భవిష్యత్తుకు ఒక కీలకం చెప్పచ్చు. అందులోనూ మీకు అర్ధాష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కాస్త అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు. గోచార గ్రహాలంతా కూడా మీకు అనుకూలంగా ఉండడం వల్ల గ్రోత్, ఎక్స్పాన్షన్ సూచనలు ఉన్నాయి. కుజుడు చర్యలకు శక్తినిస్తాడు. కానీ శని ప్రభావం వల్ల ఆలస్యం, బాధ్యతలు పెరుగుతాయి. ఆపర్చునిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వీక్గా అనుకోవచ్చు. దీన్ని ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారికి కొత్త అవకాశాలు, ప్రైవేట్ ఉద్యోగస్తులకి ప్రమోషన్స్, గవర్నమెంట్ వారికి పెండింగ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. ఆపర్చునిటీ వచ్చేటప్పుడు హెసిటేట్ కాకండి. వ్యాపారంలో ఎక్స్పాన్షన్కి టైం కొంచెం తీసుకోండి. కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, కానీ కొంత 1-2 వీక్స్ వెయిట్ చేయండి. ఫారిన్ కనెక్షన్స్ ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మంచిది. ఓవరాల్ ఈ వారంలో రిస్క్ తీసుకుంటే రివార్డ్స్ ఉంటుంది, కానీ క్యాల్కులేటెడ్గా రిస్క్ తీసుకోండి అని కూడా చెప్పడం జరుగుతుంది. షేర్ మార్కెట్లో లాంగ్ టర్మ్ గెయిన్స్ స్ట్రాంగ్ అని కూడా ఉంది. ఇంపల్సివ్ ట్రేడింగ్ని కొంచెం అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ మెయింటైన్ చేయండి ఖచ్చితంగా. ఇంకా కుటుంబ సభ్యులకు వచ్చేటప్పటికి ఎల్డర్ సపోర్ట్ ఫుల్గా ఉంటుందండి. ఈ వారం అంతా ఫ్యామిలీ గ్యాదరింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. గెట్ టుగెదర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మీ మాటలకి విలువ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సడన్గా మంచి ప్రోగ్రెస్, హయ్యర్ స్టడీస్కి మంచి ఒక సమయం చెప్పచ్చు. విద్యార్థులకి విదేశీ అవకాశాలు చాలా బాగుంటాయి. ఈ వారం ఎనర్జెటిక్గా ఉంటారు ఆరోగ్యపరంగా. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల కాస్త నెగ్లెక్ట్ చేయకండి మీ యొక్క హెల్త్ని. ట్రావెల్ వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు, ఓవర్ ర్యాష్ డ్రైవింగ్ లేదా మిస్సింగ్ ఆఫ్ వాల్యుబుల్స్, ఇవన్నీ కూడా కొంచెం తీసుకోవాలి. రన్నింగ్, ట్రావెల్ వెహికల్ నడిపేటప్పుడు కూడా కాస్త రెస్ట్, కొంచెం బ్రేక్ ఇవ్వండి. ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ నడిపారనుకోండి, జస్ట్ గో ఫర్ ఎ టీ అండ్ కాఫీ, కొంచెంసేపు హాఫ్ అన్ అవర్ ఆపి మళ్ళీ రన్ చేయండి. ఈ వారం ఓవరాల్ మీకు ఎలా ఉంది అని అంటే, మీరు ఎదుగుదల వేగంగా పెరుగుతుంది. మీ ధైర్యమే మీకు విజయాన్ని సాధిస్తుందని కూడా చెప్పచ్చు. ఈ వారం చేయవలసినటువంటి పరివారం దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు దానం ఇవ్వండి. ఓం గురవే నమః అని చెప్పండి. గురవే సర్వలోకానాం విషయమౌరైనాం నిజయ సర్వ విద్యానాం దక్షిణామూర్తి నమః. దక్షిణామూర్తి ప్రార్థన చేయండి. అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేయండి. పసుపు కలర్ పుష్పంతో దానం ఇవ్వండి. మంచినీళ్ళు, మజ్జిగ పేదవాళ్ళకి ఇవ్వండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావలసిన సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే, అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు. అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు. సింహరాశి మిత్రులారా, ఈ వారం మీకు గెలుపు మీ చేతిలోనే ఉంది. చూడండి, ఇక్కడ మీకు అష్టమ శని ఉన్నా కూడా మీరు యోగంగా ఉన్నాడు. ఒక తప్పు, అహంకారం మీ అవకాశాలు దూరం చేయొచ్చు. ఈ వారం నిర్ణయాలే మీ స్థాయిని నిరూపిస్తాయి. కరెక్ట్గా ముందుకెళ్ళారా, వెనకెళ్ళారని మీకే తెలుస్తుంది. గ్రహచారం కాబట్టి సూర్యుడు మీకు ఆత్మవిశ్వాసం, నాయకత్వాన్ని ఇస్తున్నాడు. గురు దృష్టి వల్ల అవకాశాలు వస్తాయి. శని ప్రభావం వల్ల పరీక్షలు ఆలస్యం ఎదురవుతాయి. లీడర్షిప్ ప్లస్ రెస్పాన్సిబిలిటీ ఈ వారం అంతా కూడా చెప్పచ్చు. ఉద్యోగస్తులకి ఈ వారం మీకు లీడ్ చేసే అవకాశాలు బాగా వస్తాయి. ఐటీ సాఫ్ట్వేర్ వారికి టీమ్ హ్యాండ్లింగ్ బాగా ఛాలెంజింగ్గా ఉంటుంది. కొంచెం లే ఆఫ్ కోసం ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా ఈసారి బాగా లే ఆఫ్లు కనబడుతున్నాయి. జాగ్రత్త పడండి. ఓకే, ప్రైవేట్ ఉద్యోగస్తులకి బాగా రికగ్నైజ్ వస్తుంది అనుకుంటున్నారు, రావట్లేదు. గవర్నమెంట్ అథారిటీస్ పెరుగుతుంది. కాస్త ఈగో కంట్రోల్ అయితే ఆపర్చునిటీస్ మిస్ అవ్వకుండా మీకు వస్తుంటుందని చెప్పచ్చు. వ్యాపారంలో గ్రోత్ కనబడుతుంది. కొత్త డీల్స్, కాంటాక్ట్స్ ఏది కూడా యాక్సెప్ట్ చేయకండి. నిదానంగా ఈ ఒక 2-3 వారాలు నడవనియండి.
ఎక్స్పాన్షన్ ఆలోచనలు వస్తాయి, కానీ దానికోసం ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకండి. రియల్ ఎస్టేట్లో మంచి అవకాశాలు ఉన్నాయి. కాన్ఫిడెన్స్ ఉండాలి, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ మాత్రం వద్దు. ఇంకా షేర్ మార్కెట్ క్యాల్కులేషన్, రిస్క్, విపరీతమైన రిస్క్ ఉన్నాయి, బాగా వాలంటెడ్ ఉంటుంది. అగ్రెసివ్ డిసిషన్స్ అవాయిడ్ చేయండి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ చాలా ముఖ్యం అని చెప్పచ్చు. ఒక్కొక్కసారి అకౌంటే క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఇంకా కుటుంబంలో మీరు డామినేట్ చేయాలని అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే శని భగవానుడు మీ నాలుక మీద వచ్చి కూర్చున్నాడు. అది స్త్రీ పురుషులు ఎవరికైనా నేను చెప్పేది ఇది, కానీ సాఫ్ట్గా బిహేవ్ చేస్తే పీస్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. పార్ట్నర్తో ఈగో క్లాషెస్ రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. రెస్పెక్ట్ ఇవ్వడం చాలా ముఖ్యం అండి, బాగా గుర్తుపెట్టుకోండి. విద్యార్థులు ప్రోగ్రెస్ ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, జాగ్రత్త చేయండి. కాస్త వ్యాయామం చేయండి. కాన్ఫిడెన్స్ పెరిగేటట్టుగా మిమ్మల్ని మీరు ప్రోగ్రామింగ్ చేసుకోండి. విదేశీ అవకాశాలు ఒక 2-3 వారాల్లో మీకు రావచ్చు, ప్రయత్నం చేయడం మాత్రం ఆపకండి. ఆరోగ్యం, బీపీ, హీట్ రిలేటెడ్ ఇష్యూస్ రావచ్చు. బాగా వేసవి తాపడం కాబట్టి హీట్ రిలేటెడ్ బాగుంటుంది, ఓవరాల్ ఎనర్జీ ఉంటుంది. యాంగర్ కంట్రోల్ చేసుకోవాలి, నీళ్ళు ఎక్కువ తాగండి, బాగా రెస్ట్ తీసుకోండి అని కూడా చెప్పచ్చు. బాగా మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. ఈ వారం అంతా కూడాను ఈగో తగ్గితే సక్సెస్ దగ్గర అవుతుంది అని కూడా చెప్పచ్చు. సింహరాశి వారి ఈ వారం అహంకారం పట్టి ముందుకు పక్కన పెట్టేసి ముందుకు సాగండి. విజయం మీ ముందే ఉంటుంది, మీ నాయకత్వం విజయానికి దారితీస్తుంది. ఆదివారం సూర్య నమస్కారం చేయండి, సూర్యుడికి అర్ఘ్యం వదలండి. నీళ్లు 7 సార్లు రాగి సొమ్ముతో చేత ఎడం చేతులు పెట్టుకుని కుడి చేత్తో నీళ్ళు వదలండి. గోధుమలు లేదా ఎరుపు వస్త్రం దానం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః 12 సార్లు చెప్పండి, ఎందుకంటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పచ్చు. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. ఇంకనూ సంపూర్ణ ఫలితం పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాళిమాలను వేసుకొని 48 రోజులు పూజ చేసి మన యొక్క సంస్థ ద్వారా అందిస్తున్నాం. కావాల్సిన వాళ్ళు సంప్రదించండి. ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని సంప్రదించి మీ యొక్క జాతకం తెలుసుకోండి. లేదా గురుగారు మా దగ్గరే తెలుసుకోవాలి అనుకుంటున్నారు, బాగా గుర్తుపెట్టుకోండి. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి. మాకు చేస్తున్నటువంటి పని ఏమంటే అందరూ ఫోన్ కాల్స్ చేసి రాసుకోండి అంటారు, అలా రాసుకోవడం కుదరదండి. మాకు లేదండి మా పేరు మీద చెప్పండి, అలా కూడా కుదరదండి. ఖచ్చితంగా మీ వివరాలు ఉంటే వాట్సాప్లో చేయండి, మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయవస్తు వల్ల బాధ్యతలు, ఆలోచన పెరుగుతాయి. గురు దృష్టి వల్ల కొత్త అవకాశాలు కనిపిస్తాయి. రాహు ప్రభావం వల్ల సడన్ చేంజెస్, అన్ప్రిడిక్టబిలిటీ అని కూడా చెప్పచ్చు. అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్, హైడెన్ ఆపర్చునిటీస్ వారంగా కూడా చెప్పచ్చు. ఇంకా ఉద్యోగంలో ఐటీ సాఫ్ట్వేర్ రోల్ చేంజ్, ప్రాజెక్ట్ షిఫ్ట్ ఆర్ ఉద్యోగమే మారే అవకాశాలు కూడా ఉంటాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి అన్ఎక్స్పెక్టెడ్ ప్రెషర్ ఉంటుంది. గవర్నమెంట్ వారికి ట్రాన్స్ఫర్స్ లేదా డ్యూటీ చేంజ్ అవకాశాలు, కాస్త అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి ఎంకరేజ్ చేయకండి. ఆఖరికి మీ ఉద్యోగం కూడా పోయే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. అడాప్ట్ అవ్వగలిగితే మటుకు సక్సెస్ మీ పక్కనే ఉంటుంది మీరు చేయాలనుకున్న పనిని. వ్యాపారంలో అన్ప్రిడిక్టబుల్గా వస్తుందని చెప్పచ్చు. సడన్ ప్రాఫిట్స్ రావచ్చు, సడన్ ఎక్స్పెన్సెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో డిలే, నెగోషియేషన్స్ బాగా పెరుగుతుంది. ఫ్లెక్సిబుల్గా ఉంటే లూజ్ని కూడా ప్రాఫిట్గా మార్చుకునే అవకాశాలు చాలా బాగుంటుంది. షేర్ మార్కెట్లో క్విక్ గెయిన్స్ పాసిబుల్ ఉంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది. కంట్రోల్డ్ ఆపర్చునిటీస్ చేయండి, బాగా కొంచెం బెటర్గా ఉంటుందని కూడా చెప్పచ్చు. షేర్ మార్కెట్లో ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్స్ వద్దు. ఓకే, కుటుంబ సభ్యుల్లో మిస్అండర్స్టాండింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకించి అన్నదమ్ములు, అక్క చెల్లెల మధ్య అన్అవాయిడబుల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. ముఖ్యంగా క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. విదేశీ అవకాశాలు బాగున్నాయి. స్టూడెంట్స్కి మంచి పరిస్థితి వస్తుంది. కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం, విదేశీ అవకాశాలు, సడన్గా యాక్టివ్ అవుతారు. ఇంకా ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఈ వారం. హెల్త్ అన్ప్రిడిక్టబుల్, స్ట్రెస్, నర్వస్ ఇష్యూస్ అవన్నీ ఉన్నా కూడా స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. రొటీన్ మెయింటైన్ చేస్తే చాలు హెల్త్ అంతా కూడాను. చేంజ్ యాక్సెప్ట్ చేస్తే గ్రోత్ ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే, కుంభరాశి వారి ఈ వారము ఎదుగుదల కొత్త దిశలో ప్రారంభమవుతుంది. మీ ఆలోచన భవిష్యత్తుకి మూలపీఠం అని కూడా చెప్పచ్చు. పరిహారం శనిదేవునికి ప్రార్థన చేయండి. నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. ఓం శనైశ్వర నమః అని చెప్పి
19 ప్రదక్షిణాలు చేయండి. స్వామియే శరణమయ్యప్ప నామం చెప్పండి. నవగ్రహాలకి 19 ప్రదక్షిణాలు చేయండి. విజయం.